सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। आइए सबसे पहले देखते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्न खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। हुकूमत तेलंगाना की 99 रोज़ा अवामी हुक्मरानी तरक्याती मुहिम के तहत शिल्पारामम में एक मेगा जॉब मेला मुनक़िद किया गया, जिसका इफ्तिताह रियासती वज़ीर वाकिटी श्री हरी ने अंजाम दिया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए वज़ीर ने कहा कि मौजूदा दौर में सिर्फ तालीमी असनाद नौजवानों के लिए काफ़ी नहीं रहे, बल्कि अमली महारतों का हसूल नागुज़ीर हो चुका है। उन्होंने इस बात पर जोर दिया कि तलबा को जदीद तकाज़ों के मुताबिक ख़ुद को तैयार करना होगा ताकि वह मुसाबक़ती मैदान में कामयाबी हासिल कर सकें। वज़ीर ने मज़ीद कहा कि हुकूमत नौजवानों को मेयारी तालीम के साथ साथ रोज़गार के बेहतर मौक़े फराहम करने के लिए संजीदा इक़दाम कर रही है। उन्होंने यकीन दिलाया कि ऐसे जॉब मेलों के इनेकाद से नौजवानों को बराह रास्त रोज़गार के मौक़े मैसर आएंगे और बेरोज़गारी में कमी लाने में मदद मिलेगी। మీడియా మిత్రులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఈ వాతావరణాన్ని చూస్తే నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైతే వెకిలి చేష్టలు చేసి ఎప్పుడు వార్తలకు ఎక్కాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేటువంటి ప్రతిపక్షాలకు మార్చిపదలుచుకున్నా. ఈరోజు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చూడండి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగాల కల్పన ఒకటే కాదు, పిల్లల చదువు పట్ల కూడా ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. నేను యువకులతో కోరుతా ఉన్నా, ఈరోజు ఏ స్కూల్ అయినా తీసుకోండి, లేకుంటే గురుకులాలైనా తీసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు మంచి భోజన వసతి ఉండాలని డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి విద్యలో నైపుణ్యం ఉండాలని చెప్పేసి టీచర్లు స్ట్రెస్ లో ఉంటే పిల్లలకు సరైన పాఠాలు చెప్పలేరన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ లేకుండా స్ట్రెస్ లో ఉన్న టీచర్లు పిల్లలకు క్లాస్ రూమ్లలో ఏం పాఠం చెబుతారని ఎవరు ఊహించని విధంగా 25,000 ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ఇచ్చినటువంటి ఈ ప్రజాప్రభుత్వం అంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. తన దగ్గరనే ఆ శాఖ పెట్టుకొని ఖచ్చితంగా విద్యలో, ఉద్యోగాల్లో ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకురావాలని ఆయన సంకల్పం
చాలా బలమైంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. యువకులారా, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈరోజు ఉదాహరణ తీసుకుంటే యూత్ సర్వీసెస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఉమ్మడి 10 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటి వరకే దాదాపు నా లెక్కన ఇంతకుముందు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 1,34,00,000 మంది విద్యార్థులు ఉద్యోగస్తులు తమ దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ యుగ దరఖాస్తు పెట్టుకోవడం పేపర్ వర్క్ కాదు. ఇది దాదాపు 2,200 కంపెనీలతో అగ్రిమెంట్స్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడిప్పుడే నిర్ణయం చేయడమే కాకుండా సుదీర్ఘమైన ఆలోచన విధానంతో ఉద్యోగాల కల్పన ఏ విధంగానైనా చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం అని మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. యువకులలో మీ పట్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం రేయింబౌళ్ళు పనిచేసి మీకు సరైన ప్లాట్ఫామ్ సిద్ధామనే ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని యువకులు మర్చిపోతూ చెప్తా ఉన్నా. ఇదివరకే చెప్పారు స్థానిక శాసనసభ్యులు ఏమని, ఏదో ట్వీట్ చేయగానే ట్విట్టర్లో పెట్టగానే ఉద్యోగాలు రావు, 4 ఇంగ్లీష్లో మాట్లాడగానే ఉద్యోగాలు రావు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలతో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా జాబ్ మేళలు ఏర్పాటు చేసి, ఉదాహరణకి తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 98 కంపెనీలతో అగ్రిమెంట్ వచ్చి చేసుకోవడం ఒక్కటే కాకుండా ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి వివిధ స్థానాల్లో కూర్చొని ఇప్పటి వరకు 24,680 మంది విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ చేసుకొని 5 జిల్లాలకు వచ్చి వచ్చారు. దాదాపు 3,500 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడే ఒక స్టాల్లో కలెక్టర్ గారు మా సోని బాలదేవి గారు చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడే ఒక ఇంటర్వ్యూస్ తీసుకొని ఇద్దరికి ఉద్యోగం కూడా సర్టిఫికెట్స్ మీ చేతుల మీద ఇస్తున్నామని చెప్పడం ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆర్మిషన్లు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నది. ఒక విద్యారంగాన్ని ఒక మాత్రమే తీసుకుంటే కొన్ని రూపకల్పన చేసి విద్యారంగాన్ని పరిగిలు తొక్కించి ఆ రంగం ద్వారా వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా కల్పించే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉందన్న మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈ అవకాశం ఈ రోజే లాస్ట్ కాదు. ఇప్పటి నుంచి దాదాపు ఇంకా 22 రోజులు ఆన్లైన్లో కూడా మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,500 ఉద్యోగాల కల్పించాలని ఒక సదుద్దేశంతో తీసుకున్న కార్యక్రమం కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆయన దగ్గర ఉన్న శాఖ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళ స్వకాల మీద నిలబడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలిసి ఒప్పించే మాట తీసుకుంటామని చెప్పేసి ఈ పాలమూరు జిల్లాకి వచ్చేది స్టార్ట్ అవుతా ఉంది. ఓ దిక్కు చూస్తే ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగం బాగు చేయాలి. దానికి కావాల్సినటువంటి గతంలో షోపుటప్గా చేసినటువంటి పాలమూరు రంగాలను ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, విద్యా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని సదుద్దేశంతో తీసుకున్న మన బిడ్డ, మన నల్లమల బిడ్డ, మన ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆలోచన విధానం కష్ట సుఖాలు తెలిసినవాడు కాబట్టి గవర్నమెంట్ బడిలో చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొని పిల్లలకు బాట చూపిస్తున్నమాట మీ అందరికి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మనమందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఫార్మాలిటీ కోసం కాదు ఇది చేస్తూ ఉన్నది. 3,500 ఉద్యోగాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవ్వాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను నిజంగా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున
ముఖ్యంగా యువకుల తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయాలు తీసుకొని పిల్లలకు స్వశక్తిగా నిలబడేటువంటి అవకాశాలు కల్పించేటువంటి సందర్భం వచ్చినప్పుడు వెనక్కి ఇవ్వకుండా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుకుంటూ 100% మీ ఎంబడి మీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు, మేమందరం ఉన్నాం. ఎవరు కూడా ఈ 14 మంది ఉమ్మడి జిల్లాలో కానీ లేకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా రెండో ఆలోచన లేదు. మా ప్రాంతం మేము గెలిచిన ఈ టర్మ్లో యువకులకు ఖచ్చితంగా అన్నతంగా ఉంటాం అన్న విషయాన్ని ఇప్పుడే చెప్తా ఉంది సోనిబాల మేడం గారు. ఇప్పుడే ఇంటర్వ్యూస్లలో మరో 3 కూడా గాయత్రి అనే అమ్మాయికి ప్రయాణం 2,01,00,000 ప్రకారంగా మనీషా రాజు గారికి महबूबनगर मुस्तकर के शिल्पारामम में मुनाकिदा मेगा जॉब मेले में सरकारी विप उपन्याय असेंबली महबूबनगर एनएम श्रीनिवास रेड्डी ने वजीर वाकिटी श्रीहरि के हमरा शिरकत करते हुए प्रोग्राम का आगाज किया और नौजवानों से खिताब करते हुए कहा कि टेक्नोलॉजी और अमली तजुर्बा मुलाजिमत के हसूल में कलीदी किरदार अदा करते हैं। उन्होंने जोर दिया कि हुनरमंदी ही रोशन मुस्तकबिल की बुनियाद है। मेले में ख़वातीन के लिए खुसूसी तरबियती प्रोग्रामों का ऐलान किया गया, जिनमें कंप्यूटर, कोडिंग, फैशन डिज़ाइनिंग और ब्यूटिशन कोर्सेज शामिल हैं। उसके अलावा हैंडलूम गम वर्क के ज़रिए ख़वातीन को खुद रोज़गार के मौक़े फ़राहम करने पर भी तवज्जो दी जा रही है। हुकूमत की जानिब से पुराने ITI इदारों की जगह जदीद ATC सेंटर कायम किए जा रहे हैं, जिन पर फ़ी सेंटर तकरीबन 65 करोड़ रुपए खर्च किए जाएंगे। इसी तरह सिटविन सेंटर्स की बहाली और टास्क के ज़रिए नौजवानों को कंप्यूटर ट्रेनिंग फराहम करने के इक़दाम भी जारी हैं। तकरीब में भारत फ्यूचर सिटी मंसूबे का भी जिक्र किया गया, जिसके ज़रिए आलमी मेयार की कंपनियों को राग़िब करके बड़े पैमाने पर रोज़गार के मौक़े पैदा करने का हदफ मुकर्रर किया गया है। ఈ జాబ్ మేళాను అటెండ్ చేయడానికి వచ్చిన నా యువతి యువకులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ వేదిక ద్వారా 2-3 ముఖ్యమైన విషయాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉండి భవిష్యత్తుకి ఏమేం కావాలి అన్నది చర్చ చేసుకొని దానికి అనుగుణంగా మన యువతను తయారు చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో లాగా యువకులు అంటే ఓట్లలాగా చూసడం, గొర్రెలు బర్రెలు ఇచ్చి వాళ్ళను అడవుల పాలు చేయడం ఉద్దేశం కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేసి వాళ్లకు బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంబడే సాధారణ ITIలు, మూలనబడ్డ ITIలను పక్కన పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి 64 కోట్లు ఒక్కొక్క ITIకి ఇచ్చి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేసి ఒక్కొక్క దాంట్లో 300-400 మందికి ట్రైనింగ్ ఇచ్చి అత్యాధునికమైన కోర్సులు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే కోర్సులను ప్రతి ITI సెంటర్లో మొదలుపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే టాస్క్ను, గతంలో టాస్క్ ఉండే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, అది మరుగున పడిపోయింది, దాని గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు ప్రతి దగ్గర టాస్క్ సెంటర్లను పెట్టి అక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీద, లాంగ్వేజెస్ మీద, కోడింగ్ మీద, AI లెర్నింగ్ మీద ఇట్లా పిల్లలకు ఉపయోగపడేవన్నిటినీ కూడా కాలేజ్ డేస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ చదువుతున్న పిల్లలకు కూడా ఈరోజు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళకు నేర్పించే కార్యక్రమం టాస్క్ ద్వారా జరుగుతూ ఉంది. అలాగే మర్చిపోయిన అందరూ సెట్విన్ అనే సంస్థ ఉందని, అది ట్రైనింగ్ కోసం ఏర్పడ్డ సంస్థ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ. దాన్ని కూడా కప్పేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెట్విన్కి నిధులు అందజేసి రివైవ్ చేసి మళ్ళీ బ్రాంచెస్ ఓపెన్ చేసి కొన్ని వేల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంది. కంప్యూటర్ కోర్సు కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అలాగే
బ్యూటిషియన్ కోర్సు కావచ్చు, జర్దోసి కావచ్చు, ఇటువంటివన్నీ కొన్ని వేల మంది యువత ఈరోజు ఉపాధి కోసం కావాల్సినవన్నిటిని తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే డిగ్రీ కంటే ముందే మీరు స్కిల్స్ అలవాటు చేసుకోవాలి. స్కిల్ అలవాటు చేసుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులో నిలబడతారు. డిగ్రీ కేవలం కాగితం మాత్రమే, కానీ మీకు ఏదో రంగంలో మీకు స్కిల్ సెట్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఈరోజు మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం అవుతూ ఉంది. మన యువతను దానికి తర్ఫీదు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మన మంత్రివర్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. గతానికి ఇప్పటికీ ఇదే తేడా. ఏం చేయలేదు, ఏమంటే ఫామ్ హౌస్లో పండుకునేటోళ్లకు యువత ప్రాబ్లమ్స్ గురించి అర్థం కావు. అర్థం చేసుకుంది గవర్నమెంట్ కాబట్టే, ఈ ప్రభుత్వం కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వమే చొరవ తీసుకొని కంపెనీలను మీ ముందుకు నిలబెట్టి మీకు ఉద్యోగాలు ఇప్పియాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. ఈడ మా చెల్లెండ్లు వచ్చారు చాలామంది. ఒక విప్లవం జరుగుతూ ఉంది, ఒక మార్పు జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్లో, దేవరకథల్లో, కొత్తకోటలో, నారాయణపేటలో ఉన్న పిల్లలు కూడా ఫ్రీ బస్సు తోటి మా చెల్లెండ్లు పొద్దున్నే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టులో మిగతా దగ్గర ఉద్యోగాలు చేయడానికి మా చెల్లెండ్లు నిర్భయంగా మన మహాలక్ష్మి పథకంలో వెళ్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది చెల్లెండ్ల విజయగాథలు చూస్తూ ఉంటే మేము ఎమ్మెల్యే అయినందుకు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములం అయినందుకు చాలా గర్వంగా ఉంది. అందుకే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మార్పు మీ భవిష్యత్తు నిలబెట్టడానికి, మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, రాబోయే ప్రపంచంలో మిమ్మల్ని తయారు చేయడానికి, అలాగే మీకోసం ఇంకొక నవ నగరాన్ని నిర్మాణం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల ఫలితం, ఆయన కలల ఫలితం మన కోసం భారత్ ఫ్యూచర్ సిటీ అనే నగరాన్ని మన విద్యార్థుల కోసం, మన యువత కోసం, మన యువతీ యువకుల కోసం తయారు చేస్తూ ఉన్నారు. 13,000 ఎకరాలతో మొదలై ఇప్పుడు 30,000 ఎకరాల్లో ప్రపంచంలో ఉన్న మేటి కంపెనీలను కూడా మన పాలమూరు జిల్లా, తెలంగాణ జిల్లా యువత ముంగిట్లో నిలబెట్టబోతున్నాడు. అంత గొప్ప కళను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటా ఉన్నారు. వారికి అండగా నిలిచి ఆయన తలపెట్టిన మహత్ కార్యక్రమాలు పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈరోజు యువత మీద ఉంది. గాలి మాటలతోటి ఉద్యోగాల కల్పన రాదు, ట్విట్టర్లో పోస్టులు పెడితే రాదు, ఒక ఐటీ కంపెనీలాగా పోయి ఇంగ్లీష్లో మాట్లాడితే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే మన గడ్డ మీద ప్రేమ ఉండాలి, మన పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. వాళ్ళకు ఏం నేర్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఏ కంపెనీలను తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీ మీద ప్రేమ ఉన్న వ్యక్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం పునాది రాయి వేస్తూ ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్ సిటీలో ఒక పునాది రాయి వేసింది. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఈరోజు పెరిగి దాదాపుగా 10 లక్షల మంది ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మళ్ళీ అటువంటి బృహత్తరమైన ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీ రూపంలో తీసుకువస్తూ ఉన్నారు. అందుకే మీరందరూ కూడా అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా అప్గ్రేడ్ కావాలని చెప్పి కోరుకుంటూ तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने कहा कि यह हुकूमत आवाम की तरक्की के लिए काम कर रही है। उन्होंने नारायणपेट एमएलए कैंप ऑफिस में माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के ज़ेर एहतमाम सिलाई मशीनें तकसीम की। नारायणपेट असम्बली हल्के में 550 सिलाई मशीनें मुस्तक ख़वातीन में तकसीम की गई। इस मौके पर उबैदुल्ला कोतवाल ने कहा कि कांग्रेस हुकूमत तमाम तबक़ात की तरक्की के लिए सरगर्म अमल है। गुज़िश्ता 2 बरसों से ज़ायद अरसे में कई फलाही स्कीमात आवाम तक पहुँचाई गई हैं और आइंदा 3 बरसों में मज़ीद स्कीमात नाफिज की जाएंगी। उन्होंने कहा कि गरीब मुस्लिम ख़वातीन की तरक्की के लिए कॉरपोरेशन के ज़रिए मुफ्त सिलाई मशीनें फराहम की जा रही हैं। जिन ख़वातीन को अभी तक मशीनें नहीं मिली हैं उन्हें भी जल्द फराहम की जाएंगी। उन्होंने बताया कि कॉरपोरेशन के तहत स्किल डेवलपमेंट के ज़रिए 18 कोर्सेस दस्तयाब हैं, आवाम उनसे इस्तेफ़ादा हासिल करें। तेलंगाना में कांग्रेस पार्टी हुकूमत कायम होने के बाद 2 साल जो कोशिशें रेवंत रेड्डी साहब ने, कांग्रेस हुकूमत ने जो की है, उस मौके पर 99 डेज का जो प्रोग्राम चल रहा है
प्रजापालना प्रगति प्रणाली का के नाम पे, उसी आसरा पे आज मैं यहाँ पर नारायणपेट डिस्ट्रिक्ट हेडक्वार्टर पर आया हूँ। कल मक्तल में हुआ था प्रोग्राम, आज नारायणपेट को आया हूँ मैं। इसका आने का खास मकसद ये है कि तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के जरिए जो मजबूर, परेशान लोग जो है, जो गुर्बत से खेल रहे हैं, वो लोग कुछ ना कुछ का हुकूमत इमदाद करने के लिए आगे बढ़कर ये सो आए हैं। उसी के हिस्से में आज सीविंग मिशन का प्रोग्राम डिस्ट्रीब्यूशन रहा। गुज़िश्ता नारायणपेट में 200 चिल्ड्रन मशीन दिए थे, आज 350 मशीन और 350 मशीन का इसको आज डिस्ट्रीब्यूशन हुआ। जुमला 550 मशीन जैसो आज जैसो कॉन्स्टिट्यूंसी में डिस्ट्रीब्यूट हुए। इसका खास मकसद यही है कि हो सकता है सीविंग मिशन का प्रोग्राम छोटा हो, लेकिन जो आज मजबूर है, जो मेरे भाई मेरे बहना अम्मा हैं, जो घर में रह के जैसे खाली है, फाइनेंशियल जैसे परेशान है, 4 पैसे कमाने के लिए दरिया बनाने के लिए सोच लोग जैसे स्ट्रीम मिशन डिस्ट्रीब्यूट काम हुआ है। यही नहीं बल्कि आज ये हुकूमत ने पहली बार हिंदुस्तान में कोई रियासत में जैसो एक बजट की माइनॉरिटी के लिए अलॉट नहीं किया, लेकिन रेवंत रेड्डी साहब की हिम्मत मानना अपन 3,500 करोड़ रुपये लागत से इसको आज तेलंगाना हुकूमत में इसको बजट दिए हैं। इसमें बड़ा हिस्सा टिम्बरिस के लिए इसको दिए हैं, जहां पर 204 टिम्बरिस के स्कूल्स और कॉलेज चल रहे हैं। आज बड़े फखर से कह सकता हूं कि आज जो रेवंत रेड्डी साहब के डायरेक्शन में जो स्कूल्स और कॉलेज चल रहे हैं, आज पूरे सोसाइटी से जो स्कूल्स तेलंगाना में चल रहे हैं, उसका सेकंड जैसो आज पूरे में सेकंड जैसो टिम्बरिस स्कूल्स का मुकाम है। 10th में हो, इंटरमीडिएट में हो, बड़ा रिजल्ट आया है। डिग्री कॉलेज में नए शासन कर रहे हैं। उन्होंने आज रियासत में जैसो रेवंत रेड्डी साहब ने एक अहद किया है कि आज गुर्बत को लड़ने के लिए सिर्फ एक ही हथियार है, वो पढ़ाई। हर मुसलमान लड़की लड़का, हर सिख लड़का लड़की, बुद्ध जैन और जो माइनॉरिटी से वो लोग जैसे पूरे माइनॉरिटी की स्किल्स जैसो हासिल करने के लिए काम कर रहे हैं। मेरा माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के जरिए पहली बार जैसे हम लोगों ने तेलंगाना में एक जो पोर्टल बनाकर तेलंगाना के बेवा और डाइवर्स लेडीज का जैसो स्कीम बनाकर जैसे वो का काम चालू किए हैं। पहली बार जैसो तुर्का काशा का जैसो पोर्टल बनाकर कालमार करके उनको इमदाद दे रहे हैं। यही नहीं बल्कि आज कुल जमात में जैसे लोगों को पेशा बंद करा के जैसो छोटे कारोबार करने के जो काम चालू किए हैं। यही नहीं बल्कि काशा मुस्लिम जो मुसलमान जो पत्थर फोड़ के जी रहे हैं, वो काम आसान करने के लिए जैसे मिशनरी देकर पर काम चालू किए हैं। यही नहीं बल्कि आज जैसो ई स्कूटर्स देकर जैसो यूथ की जैसे रैपिडो और जैसो काम करने के लिए जो काम चालू किए। यही नहीं मतलब बहुत स्कीम दी है। ये सब छोड़कर ये सब जो लड़के अच्छा पढ़कर लड़कियां पढ़कर ये सब बाहर जो एमएस के लिए उसके लिए जा रहे हैं, उनको 100 करोड़ रुपये हर साल ये सब 500 लड़कियों को यहाँ से भेज रहे हैं। तो ये सब जैसे स्कीम जैसे तेलंगाना हुकूमत में आज बहुत जोर से कर रहे हैं। मैं मेरे ओर से और मेरे कम्युनिटी की ओर से, मेरे कॉर्पोरेशन की ओर से रेवंत साहब को शुक्र अदा करता हूँ। खासकर जो नारायणपेट में आज पर्णिका मैडम जो यहाँ पर क़यादत करते हैं, एमएलए साहब, यहाँ बाद में सीआर साहब मिनिस्टर साहब हैं, ये डिस्ट्रिक्ट में जैसो माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के सारे स्कीम चालू हो गए हैं। यहाँ पर कोई बीच में दलाल नहीं, कोई ब्रोकर नहीं, कोई पैरोकार नहीं, सिर्फ जैसो माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन पोर्टल्स एप्लीकेशन लेंगे, सिलेक्शन प्रोसेस डिस्ट्रिक्ट कमेटी कलेक्टर के एतमाद से जरिए सिलेक्शन होगा। इसमें जैसो हकदार मुस्तहिक लोग जैसो स्कीम को देने की कोशिश कर रहे हैं। मैं फिर एक बार जो यहाँ पर के आज शिवारेड्डी साहब मार्केट के चेयरमैन है, हाउस में सीनियर है, माइनॉरिटी प्रेसिडेंट हमारे सुरेश साहब है, हमारा सरफराज है, ऐसे पार्टी के बड़े बड़े लोग यहाँ पर हैं जो जैसो इसको जुड़कर जैसो आज तेलंगाना की स्कीम जैसे इंप्लीमेंट करने की कोशिश कर रहे हैं। मैं आज जो स्कीम यहाँ पर डिस्ट्रीब्यूट किया हूँ, उन ज़्यादा मैं गुजारिश करता हूँ कि सही इस्तेमाल कीजिए। ज़रूर जैसो फाइनेंशियल एम्पावर के लिए 4 पैसे कमाने की कोशिश कीजिए और ज़रूर इस सरकार के हक में, रेवंत रेड्डी साहब के हक में दुआ करके जैसो अच्छी शाहिद दे, लंबी उम्र दे और जो नीयत जो है माइनॉरिटीज के लिए इसको पूरा करने की कोशिश करें। वनपर्ती जिले में यौम मजदूर मेले के मौके पर जिले में मजदूर तंजीमों के ज़ेर एहतमाम एक तकरीब मुनक़िद हुई, जिसमें मरकजी और रियासती हुकूमतों की पॉलिसियों पर तनकीद की गई। तकरीब मुकामी राजू चौरस्ते पर मुनक़िद हुई, जहाँ BRTU के परचम को लहराया गया और मुख्तलिफ मजदूर यूनियनों के अहदेदारान को एजाज़ से नवाजा गया। तकरीब की सदारत मजदूर रहनुमा विजय कुमार ने की, जबकि उसका इनेकाद
साबिक वजीर सिंगरेड्डी निरंजन रेड्डी की हिदायत के तहत किया गया। इस मौके पर जिला पार्टी सदर गट्टू यादव, तर्जुमान वाकिटी श्रीधर और दीगर रहनुमाओं ने खिताब किया। मुकर्रिरीन ने अपने खिताब में कहा कि मरकजी और रियासती हुकूमतें मजदूरों की फलाह व बहबूद को नज़रअंदाज कर रही है। उन्होंने इस बात पर अफसोस का इजहार किया कि रियासत में मजदूरों के लिए अलहदा वजीर का न होना एक तशवीशनाक अमर है। उन्होंने साबिका BRS हुकूमत की कारकर्दगी का हवाला देते हुए कहा कि उस दौर में मजदूरों के लिए मजदूर भवन तामीर किए गए और उनके मसाइल के हल के लिए इक़दाम किए गए, जिसके बायस मजदूर तंजीमों की हिमायत हासिल रही। तकरीब में मुख्तलिफ मजदूर तंजीमों के नुमाइंदों ने बड़ी तादाद में शिरकत की और यौम मजदूर के मौके पर एक दूसरे को मुबारकबाद देते हुए मिठाइयाँ तकसीम की। కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మరి ఇక్కడ రాజు చౌరస్తాలో మరి వనపర్తిలోని అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులను మరి ఇక్కడ సన్మానం చేసి గౌరవించుకోవడం సాంప్రదాయంగా మారింది. మరి మేమందరం కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణచివేస్తూ ఒక విషపు చట్టాలని 3 చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి ఎన్నో ఏళ్ల కింద మేడే ద్వారా ప్రపంచ కార్మికులంతా స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుంటే మరి వాళ్ళ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ సర్కార్ మరి కార్మిక వ్యతిరేకులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఇందాక శ్రీధర్ చెప్పినట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిని ఎందుకు పెట్టలేదు, ఆ శాఖ ఉందా లేదా, మరి ఇప్పటి వరకు కూడా కార్మికుల పక్షాన మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంట్లో ఎన్నడైనా కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా కార్మికుల పక్షాన పోరాడింది TRSB మాత్రమే. ఆ రోజు TRSB ఈరోజు BRS TUగా మారినా మరి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా కార్మిక సంఘాల తరఫున ఎన్నడూ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళలేరు. మేము ఉదాహరణకు చాలా సమస్యలు గంజిలో మరి కార్మిక హమాలీలకు వచ్చినటువంటి సమస్యల్లో ఎప్పుడు పాల్గొన్నా మరి BRS వాళ్ళే కార్మికుల పక్షాన కొట్లాడింది తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున, BJP పార్టీ తరఫున ఎన్నడూ కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి కార్మిక పక్షాన మాట్లాడలేదు. మరి మేము ఎక్కడికి హమాలీల సమస్యలు వచ్చినా, ఆటో యూనియన్ సమస్యలు వచ్చినా, మరి ఇతర కిరాణా షాపు వర్కర్స్ కానివ్వండి, మరి అట్లే ఇతర షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్స్ కూడా ఏనాడైనా సమస్యలు వస్తే మేము ఆనాడు మరి ఎక్కడ కార్పొరేట్ సంస్థలు అయినటువంటి మరి ఇప్పుడు ఏదైతే ఉందో చందన బ్రదర్స్ లాంటి మరి రిలయన్స్ లాంటి వాటిలో కూడా మరి ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా మా BRS తరఫున మేము ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. కార్మిక లోకం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీకు ఎన్నడూ కూడా మిత్రులు మేమే మీ కొరకు ఎన్నడైనా కొట్లాడడానికే మేము సిద్ధంగా ఉంటాం. మేము మీలో ఒకరిలో మీ అన్నదమ్ముల్లాగా ఉంటాం. మీరు ఇతర పార్టీలను నమ్మి మోసపోయి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దండి. మరి ఇప్పుడే కేసీఆర్ గారిని పోట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా గోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒడ్లు కొనడం లేదు, హమాలీల సమస్యలు తీర్చడం లేదు, మార్కెట్ యార్డ్లు కట్టి ఆనాడు మనం రైతుల కోసం ఎన్నో వినూతమైన పథకాలు పెట్టినాం. అన్నపూర్ణ ద్వారా అన్నం పెట్టినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. మరి వాళ్ళ రైతు గంజికి వెళ్తే గోడున ఏడుస్తూ కుప్ప పక్కల ఒడ్ల పక్కల వండుకొని ఏడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మొద్దు ప్రభుత్వం మరి ఒడ్లు కొనకుండా రైతాంగాన్ని సతాయిస్తుంది. మరి అట్లే ఆ పని వాళ్ళు కొననందుకు హమాలీ సోదరులు కూడా అక్కడ పని లేక వడిగాడులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. మరి హమాలీ చాటకూరు సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కనుక దయచేసి మేడే రోజు ఈ వల్ల ఎందుకు చెప్తున్నామంటే మన వ్యతిరేక ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అది BJP కాంగ్రెస్ పార్టీ కనుక మీరు కార్మిక సోదరులందరూ కూడా గుర్తించండి. మనం BRS-Pగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా నిరంజన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా కార్మిక సోదరుల కొరకు అన్ని రకాల సంఘ భవనాలు కట్టించింది, విశ్రాంతి గృహాలు కట్టించింది. అన్నీ చేసినా కూడా మనం ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని కోల్పోయినందుకు
మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇక రాబోయే 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం. కార్మిక సోదరులకు వాళ్ళకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించి పెట్టే విధంగా మా సోదరులందరూ మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నిరంజన్ రెడ్డి. तो नाज़रीन, ये था सिटी इंडिया न्यूज़ का मुत्तहदा खबरनामा अक्सर महबूब नगर। आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा वी डिजिटल सेटअप बॉक्स के 46 नंबर पर कर सकते हैं। अब मुझे मोहम्मद अफजल को दीजिए इजाज़त और देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।